మన దేశంలో వెహికల్ లేదా వాహన రిజిస్ట్రేషన్ 15 సంవత్సరాలు చెల్లుతుంది. వెహికల్ స్క్రాపింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఈ సమయ పరిమితిని కలిగి ఉన్న వాహనాలను రద్దు చేయాలని ఇప్పుడు సూచించబడింది. అంటే మీ కారు లేదా బైక్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే మీరు దానిని జంక్ అడ్డుకు ఇవ్వడం ద్వారా స్క్రాప్ చేయొచ్చు. పెరుగుతున్న వాహనాల కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్యకారక వాహనాలను రోడ్లపై నుంచి తొలగించేందుకు వీలుగా ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే కేవలం 2000 ఖర్చు చేయడం ద్వారా మీ పాత బైక్ లేదా స్కూటర్ను స్క్రాప్ చేయకుండా ఎలా కాపాడుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. బైక్లో ఎల్పీజీ కిట్ను ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఒకటే అందుబాటులో ఉందని మీకు తెలుసా? అంటే బైక్ను స్క్రాప్ చేయడానికి బదులుగా మీరు దీన్ని ఎల్పీజీ కిట్తో రన్ చేయొచ్చు. బైక్లో ఎల్పీజీ కిట్ను ఇన్స్టాల్ చేసే పూర్తి ప్రక్రియను ఇప్పుడు చూద్దాం. బైక్లు, స్కూటర్ల వంటి ద్విచక్ర వాహనాలు ఎల్పీజీ కిట్ని అమర్చుకోవాలి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం పాత BS3 ద్విచక్ర వాహనాలు ఎల్పీజీ కిట్లను అమర్చడానికి అనుమతి ఇవ్వబడింది. మీ స్థానిక ఆర్టీఓ నుండి అనుమతి తీసుకోవడం ద్వారా మీరు మీ బైక్లో ఎల్పీజీ కిట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎల్పీజీ కిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే కేవలం 2 నుంచి 2.5 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనంలో ఎల్పీజీ కిట్ని ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. నాణ్యమైన ఎల్పీజీ కిట్ ధర 2 నుంచి 2.5 వేల రూపాయలు. మీరు రిజిస్టర్డ్ బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మీ బైక్లో ఈ కిట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ బైక్ని ఎల్పీజీతో మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ బైక్ రిజిస్ట్రేషన్ వ్యవధి పెరుగుతుంది. CNGతో నడిచే బైక్ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా మీ జేబుపై పెట్రోల్ ఖర్చుల భారాన్ని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా బైక్లో 1.2 కిలోల సిలిండర్ను అమర్చుతారు. ఫుల్ ట్యాంక్ పై బైక్ 120 నుంచి 130 కిలోమీటర్స్ నడుస్తుంది. ధరను పరిశీలిస్తే మార్కెట్లో కిలో ఎల్పీజీ ధర 50 రూపాయల వరకు పలుకుతుంది. అంటే 1 కిలోమీటర్ బైక్ను ఎల్పీజీపై నడిపేందుకు అయ్యే ఖర్చు 60 పైసలు మాత్రమే.